పీవీఆర్ హై స్కూల్ 100 ఏళ్ల వేడుకలు విజయవంతం కావాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవాల వేడుకల బ్రోచర్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ పూర్వ విద్యార్థి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత్తో కలిసి ఆవిష్కరించారు. వందేళ్ల చరిత్ర కలిగిన పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ పేరును పూర్తి స్థాయిలో సంబంధిత దాత అయిన రంగయ్య పేరు వచ్చేలా పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం మంచి పరిణామం అన్నారు. ఈ ఉత్సవాల్లో తనను కూడా భాగస్వామ్యం చేయడం పట్ల దామచర్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ తాను ఈ పాఠశాలలో చదువుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. 6 నుండి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో చదువుకున్నట్లు తెలియజేశారు. శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులుగా తన వంతు సహకారం అందిస్తానన్నారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒక పాఠశాల శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందం, ఇక్కడ పూర్వ విద్యార్థులను చూస్తే కనిపిస్తుందని తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇక్కడికి రాగానే బాల్యం విషయాలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కలిసి తరగతి గదులు కట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. శతాబ్ది ఉత్సవాల కమిటీ కన్వీనర్ ఆరిగ ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ గిరిజాశంకర శాండిల్య, టీడీపీ ఒంగోలు నగర అధ్యక్షులు బండారు మదన్, నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, బేతంశెట్టి హరిబాబు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కొప్పోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సెలబ్రేషన్ చేసుకోవాలి, అందరూ కూడా విద్యార్థులు అప్పుడు చదివిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిచి ఒకసారి గట్టిగా ఒక మంచి కార్యక్రమం పెట్టాలని ఏదైతే సంకల్పం ఉందో అది తప్పకుండా సక్సెస్ అవ్వాలని, తప్పకుండా మీరు అడిగినట్టు లోకేష్ గారు ఆ టైంలో ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అవసరాన్ని బట్టి మనం చేద్దాం. తప్పకుండా మీలో ఒకరిగా భాగస్వామ్యం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు హనుమంతరావు గారు, ఆయన 95 సంవత్సరాలు ఎంతోమందిని పిల్లలు కూడా తీర్చిదిద్ది ఈరోజు ఓపిక చేసుకొని ఆ స్టూడెంట్స్ని ఒకసారి చూడాలి. ఈరోజు ఎంతోమంది ఈరోజు రాజకీయ నాయకులు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, అదేవిధంగా సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యారు, కొంతమంది టీచర్స్ అయ్యారు, అన్ని రంగాల్లో పోలీసులు అయి ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా ఏదో ఒక స్థానంలో ఆయన శిష్యులు ఉన్నారు. ఇవాళ ఎవరు వస్తారు, ఎవరిని పలకరిద్దామనే ఉద్దేశంతో ఆయన ఓపిక చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి అందరిలో ఒక ఆదర్శంగా తెలిసిన హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువు ఈరోజు చాలా ఉపయోగం, చదువు అనేది ఈరోజు చాలా అవసరం. కాబట్టి చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అందరూ కూడా చదువుకోవాలి, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. సంపాదించినప్పుడు ఏదో విధంగా ఇబ్బందులు వచ్చినప్పుడు సంపాదన పోద్ది. మన పోయినసారి కోవిడ్ వచ్చినప్పుడు ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి, కానీ అలా మొదలుపెట్టి చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. డబ్బు అనేది ఉంటుంది, పోద్ది, కానీ చదువు అనేది, విజ్ఞానం అనేది ఇప్పుడు కూడా మన దగ్గర ఉంటుంది. ఆ విజ్ఞానం కోసం అందరూ కూడా కష్టపడాలి, పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. మీరు చదువుకొని మీ తల్లిదండ్రులను కానీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కూడా రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. వేదికలు పెద్దలు మీ అందరికీ, నేను పూర్వ విద్యార్థిని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. 81వ బ్యాచ్ నాది. అప్పుడు మా హెడ్ మాస్టర్ సార్ హనుమంతరావు గారు. సో ఈ పీవీఆర్ అలుమ్ని ఒకటి చేసుకొని అలుమ్ని ద్వారా ఈ సెలబ్రేషన్స్కి వెళ్తున్నందుకు పూర్వ విద్యార్థులకి, ఇప్పుడున్న విద్యార్థులందరికీ చాలా సంతోషం. ఇది సక్సెస్ కావాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారు ఆయన సమక్షంలో ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏ రంగంలోనే సరే ముందుకు పోవడానికి ఫౌండేషన్ అనేది ఒక స్కూలే. కాబట్టి ఈ రోజు మన ఆరిగ ప్రతాప్ గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా పిల్లలు అందరూ ఇక్కడ చదువుకున్నాము అంటే ఆ యొక్క సన్నివేశం నిజంగా మనం గుర్తు చేసుకున్నప్పుడు చాలా మర్చిపోలేనిది. అది అపూర్వమైన సన్నివేశాలు అవన్నీ కూడా.
కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి మరి ఇంకా పూర్వ విద్యార్థులు అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఉన్నారు, దూర దేశాల్లో దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక యూనిటీగా ఏర్పడి ఒక మంచి కార్యక్రమాన్ని కనుక చేసినట్లయితే మరి అది ఒంగోలుకే తలమానికంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా చదువుకున్నాను ఇక్కడ. నేను ఇక్కడికి వచ్చి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. గతమంతా కూడా కమ్మపాలెం నుంచి కాకి నిక్కరు వైట్ షర్ట్ వేసుకొని సంచి తగిలించుకొని క్యారేజ్ తీసుకొని వచ్చి ఇక్కడికి చదువుకున్నది. అలాగే ఇక్కడ మాస్టర్లు మాకు నేర్పించినటువంటి చదువుతో పాటు విజ్ఞానంతో పాటుగా సామాజిక బాధ్యత అన్నీ కూడా మాకు నేర్పించి సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి గురువులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేసినటువంటి బాధ్యత నాకు ఎంతైనా ఉంది. 1925లో ఇది హై స్కూల్గా ఇక్కడ హిందూ స్కూల్గా ఏర్పాటు చేయడం జరిగింది. 1925 నుండి ఇప్పటికీ 2025 100 years అవుతుంది. కాబట్టి ఈ 100 years సెలబ్రేషన్స్ చేయాలన్నటువంటి ఆశ, ఆకాంక్ష, కోరిక పూర్వ విద్యార్థులందరిలో బలంగా ఉండటం నేను గమనించి ఈ కార్యక్రమానికి స్ఫూర్తినిచ్చినటువంటి అల్యూమిన్ పీవీఆర్ అల్యూమిన్ బ్యాచ్ 67 నుంచి 72 వరకు ఉన్నటువంటి వాళ్ళు 2006లో మొట్టమొదటి ఇక్కడ కార్యక్రమం చేశారు. ఆ తర్వాత 2013లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2014 ఇంకా ప్రతి ఒక్క బ్యాచ్ వాళ్ళు చేసుకొని స్కూల్కి ఉన్నటువంటి అటాచ్మెంట్, ఈ స్కూల్తో అఫెక్షనేట్గా ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అప్పటి నుండి ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఎవరి చేతనైనంత వాళ్ళు, ఎవరికి తోచినంత వాళ్ళు స్కూల్ అభివృద్ధికి, కరికులర్ యాక్టివిటీస్ డెవలప్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి ఎవరి వంతు వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు.